రేవంత్ రెడ్డి పరిపాలనా విధానం మీకు ఎలా అనిపిస్తుంది? మాకు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? మాకేం బెనిఫిట్స్ ఇస్తలేదు. ఏం బెనిఫిట్స్ ఇస్తలేదు? అయితే బెనిఫిట్స్ అంటే ఉచిత కరెంట్ ఇచ్చాడు, రైతు రుణమాఫీ అన్నాడు. మాకైతే ఏం రాలేదండి. ఏం రాదు. మాకేం లేదు. అప్లికేషన్ పెట్టుకున్నారా? ఏం లేదు. అప్లికేషన్ పెట్టుకోలేదా? అప్లికేషన్ పెట్టుకున్న సంవత్సరం అయిపోయింది. ఆ, కరెంటు లేదు, కరెంటు ఫ్రీ లేదు, రేషన్ ఫ్రీ లేదు, ఆ. ఏది ఫ్రీ లేదు మాకు. అయితే ఉచిత బస్ వల్ల అసలు ఉపయోగం ఉందంటారా లేదంటారా? వేస్ట్ అండి అది. వేస్ట్. అసలు తీసేయమంటున్నారు, మరి తీసేస్తే బెస్ట్ ఉంటుంది. తీసేస్తేనే బెస్ట్. కొంతమందికి నయం అది అంతే. కొంచెం అసలు పేదలకు ఎవరికి ఇస్తే బాగుంటది ఉచిత బస్ మహిళలకు కాకుండా? ఇస్తే అందరికి ఇవ్వాలి. ఇస్తే అందరికి ఇవ్వాలి. ఆ. అంటే ప్రస్తుతం చూస్తున్నారు కదా, ఇప్పుడున్న ప్రభుత్వంలోనే మనకి స్కీమ్లు అనేవి ఉన్నాయి, కానీ గత ప్రభుత్వంలో ఎటువంటి స్కీములు లేవు కదా. మరి ఆయన పరిపాలనకి ఈయన పరిపాలనకి తేడాలు ఏమైనా కనిపించాయా? మాకు అప్పుడు కొద్దిగా బెటర్ అనిపించింది. ఇప్పుడైతే మాకు నచ్చలేదు. ఎందుకు బెటర్ అనిపించింది అప్పుడు మీకు? అప్పుడు మనకి ఏమేమిగా అవన్నీ కొద్దిగా డైరెక్ట్ గా అడిగే ప్రసక్తి ఉంది. మనకు ఉండే చేస్తుండే మా ఏరియాకి ఎమ్మెల్యే వాళ్ళు చేస్తుండే. ఇప్పుడు ఎవరు లేరు, గతి లేరు. మాకు ఇప్పుడు పట్టించుకుంటూ లేరు. అప్పుడు చెప్పింది ఒకటి, ఇప్పుడు చేస్తుంది ఒకటి. మాకు అన్ని బెనిఫిట్స్ ఏం లేవు.